बीआरएस सदर और वज़ीर आला के चंद्रशेखर राव ने अंबेडकर पसमानदा तबकात के लिए काफी जद्दोजहद की है। उन्होंने कहा कि इस अजीम कायद को कांग्रेस पार्टी ने पार्लियामेंट के इंतखाबात में शिकस्त दी है और इनके नजरिए पर अदम अमल अवारी की गई है। वज़ीर आला के सीआर मंचियाल जिले के चिन्नूर में मुनाकिदा इंतखाबी जलसे में शिरकत किया और खिताब किया। इस मौके पर खिताब करते हुए कहा कि दलित तबके से मेरी अपील है, दलित कई सवालों से पीछे रह गए हैं, वो जमाने से मजलूम हैं और वो समाजी इम्तियाज का भी शिकार रहे हैं। किसी ने इनकी परवाह नहीं की। उन्होंने सवाल किया कि कांग्रेस हुकूमत के इख्तिदार में आने के 75 साल कबल ही स्पेशल ग्रोथ इंजन को लागू करके तरक्याती प्रोग्रामों पर अमल किया जाता तो क्या दलित नस्ल में बेहतरी नहीं आती। केसीआर ने कहा दलितों को सिर्फ वोट बैंक के तौर पर इस्तेमाल किया गया और कुछ नहीं किया गया। आज तेलंगाना में बीआरएस हुकूमत का हिंदुस्तान में सबसे बड़ा दलित बंधु प्रोग्राम है। ये प्रोग्राम खुद बीआरएस ने जाती तौर पर मुतारफ किया है। उन्होंने कहा कि बीआरएस हुकूमत इस वक्त तक जद्दोजहद को जारी रखेगी जब तक दलित बंधु हर खानदान तक नहीं पहुंच जाता। अगर कांग्रेस ने ये स्कीम 75 साल पहले शुरू की होती तो क्या आज हमारी गुर्बत खत्म ना होती। दलित पीछे कितने अच्छे काम कर रहे हैं, आप कितनी अच्छी जिंदगी गुजार रहे हैं, ये शानदार होगा। इस स्कीम को जारी रखे जाएगा। उन्होंने कहा कि आज तक किसी ने बहादुरी से काम नहीं किया है। उन्होंने कहा कि हमने सेक्रेटेरिएट का नाम अंबेडकर के नाम पर रखा है। आज तेलंगाना हुकूमत ने अंबेडकर के अज़ाइम को अमली जामा पहनाने के लिए हैदराबाद में अंबेडकर का 175 फीट बुलंद एक मुजस्समा भी नस्ब किया है। इस तरह का मुजस्समा दुनिया में कहीं नहीं है। केसीआर ने कहा बीआरएस इख्तिदार में आने के बाद अवाम से किए गए वादों को पूरा करेगी। उन्होंने अवाम से अपील की है कि वो अपने वोट का सोच समझकर इस्तेमाल करें। అభివృద్ధి చెంది బాగా దూసుకుపోతున్నటువంటి దేశాలకు మనకు చాలా తేడా ఉంది. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి మన దగ్గర ఇంకా రాలేదు మన దేశంలో. అట్లా వస్తే ఎలక్షన్లలో ఇంత గడబిడ ఉండదు. మిమ్మల్ని అందరూ నేను ఇంకొక 2 విషయాలు మీకు మనవి చేసి విషయంలోకి పోదాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఏకైక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు ఆషామాషిగా అలవోకగా వేయద్దు. చూడ 4 డబ్బులు ఇచ్చిందని వేయద్దు. చూడ మా బావమరిది చెప్పిండు, మా చిన్నాయన చెప్పిండని వేయద్దు. విచక్షణతోని మనం ఆలోచన చేయాలి. లొల్లి పెట్టద్దు ఉండు. మనం బాగా ఆలోచించి 10 మందితో చర్చించి నిజమేందో అబద్ధమేందో తేల్చాలి. ఇదివరకు కూడా ఎలక్షన్లు చాలా వచ్చినాయి. చాలా మంది గెలిచినారు, ఎమ్మెల్యేలు అయింది, గవర్నమెంట్ వచ్చినాయి, మీరు అందరూ చూసినారు. ఇప్పుడు కూడా మళ్ళా 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతాడు, ఎవడో ఒకడు గెలుస్తాడు, అయిపోతుంది. కానీ మీ కథ అక్కడికే అయిపోదు. మీరు వేసే ఓటు ఏం చేస్తుంది? మీ తలరాతను మారుస్తుంది. 5 సంవత్సరాల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్టీకి ఒక మనిషి నిలబడతాడు. బీఆర్ఎస్ నుంచి బాలకసుమన్ నిల్చున్నాడు. కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వచ్చిండు. అర్జెంటుగా కండువా మార్చేసి మొన్నటిదాకా ఒక ముసుగులో ఉండే మళ్ళీ కొత్త ముసుగు వేసుకొని ఒక ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు. అట్లనే బీజేపీ కూడా ఎవరో ఉంటారు, ఉంటే ఎవరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థి చరిత్ర, అభ్యర్థి గుణము, ప్రజల కోసం ఎంత పాటుపడతాడు, అభ్యర్థి మంచి చెడ్డ తప్పకుండా విచారించాల్సిందే. దానికంటే ముఖ్యమైనటువంటిది అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉన్నది. ఆ పార్టీ చరిత్ర కూడా మీరు ఆలోచన చేయాలి. నేను ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పింది ఇందుకోసమే. ఆ పార్టీ నడవడిక ఎట్లుంటుంది, ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఎట్లుంటుంది, వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది మీరు బాగా విచారించాలి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుతోనే కథ ఆగదు. ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఏ ప్రభుత్వం ఉంటే మనకు లాభం జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే మనకు బాధ్యతతో పనిచేస్తుంది అనేది వాళ్ళ చరిత్రను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
పట్టిగానే ఆశామాషిగా తమాషా కోసం ఓట్లు వేస్తే మన బతుకు కూడా ఆశామాష అవుతుంది. అట్లా కానియద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ చైతన్యం బస్సు బంద్ చేయమని చెప్పారు. ఆ చైతన్యం మన లోపల రావాలి. వస్తేనే మనం బాగుపడి ముందుకు పోతాం. పార్టీల చరిత్ర అని నేను చెప్పిన, ఒక పార్టీకి అయితే చాలా ఘనమైన చరిత్ర ఉంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిదావర్ ఒక భర్త, తహసీల్దార్ ఒక భర్త, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, దాని మీద కలెక్టరు, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, దాని మీద సీసీఎల్ఏ, దాని తర్వాత రెవెన్యూ మంత్రి. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా ఇక వైకుంఠ మాటల పెద్దపా మింగినట్టే. ఆ బతుకుండే రైతుది. మేమేం చేసినాం, రైతు భూమి జాగ్రత్తగా ఉండాలని చెప్పి రైతు భూమి మీద రైతుకే అధికారం ఇచ్చినాం. ఇలా రైతు భూమి మార్చాలంటే మీ బొటన వేలే, మీ యొక్క బయోమెట్రికే మారుస్తుంది తప్ప రైతు భూమి మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు రైతులకు దారవోసింది తాగకుండా జరుగుతుంది. మంచి బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ పార్టీలు మార్చి సూట్ కేసులు పట్టుకుని వచ్చిన వాళ్ళని గెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, మేమేం చేయకున్నా చాలా సూట్ కేసు పట్టుకొని పోతే గెలుస్తామనే అభిప్రాయం ఉంటుంది. ఈ సూట్ కేసు కాలు రావన్నా, బాలక సుమన్ రావన్నా దయచేసి మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. ఇది చైతన్యం ఉన్న ప్రాంతం, కార్మిక లోకం ఉన్న ప్రాంతం, ఉద్యమాలు జరిగిన ప్రాంతం. కాబట్టి మీరు చైతన్యంతో ఆలోచించి పెద్ద ఎత్తున సుమన్ను దీవించాలి, కారు గుర్తు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షులు మిత్రులు సుమన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, దుర్గం చిన్నయ్య గారు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, మరొక ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు, మరో ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు, వెంకట్రావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు, ఇప్పుడే పార్టీలో చేరినటువంటి నాకు చిరకాల మిత్రులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బోడా జనార్దన్ గారు, మిత్రులు డాక్టర్ రాజా రమేష్ గారు, టీజీబీకేఎస్ నాయకులు ఎంగర్ల మల్లయ్య గారు, రాజిరెడ్డి గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు,